శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు 25వ తారీఖు సోమవారం, 2026వ సంవత్సరం. ఈరోజు రోహిణి కార్తె పూనింది. రోహిణి కార్తె గురించి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకు చాలామందికి తెలుసు. ముఖ్యంగా వ్యవసాయదారులకు అందరికీ తెలుసు. వ్యవసాయం చేస్తూ భూమినే నమ్ముకొని భూదేవినే సర్వస్వమని జీవిస్తున్న రాజులకు, రైతు మహారాజులకు ఈ విషయం గురించి బాగా అనుభవం ఉన్నది. ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత, సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు వాళ్ళు. రోహిణి కార్తె గురించి పల్లెటూళ్ళలో బాగా చెప్పుకుంటారు. రోహిణి కార్తె పూనిందంటే దాని ఒక అద్భుతంగా గొప్పగా చెప్తారు. మా పెద్ద మనుషులు ఏమనేవాళ్ళు అంటే, రోహిణి కార్తెలో ఇతనం వేస్తే రోళ్ళు వగలనిక పంటలు వండుతాయి అనేవాళ్ళు. ఈ రోహిణి కార్తె గురించి శాస్త్రీయంగా చాలా విపులీకరించి చెప్పారు పెద్దలు. భూదేవి అనగా ధరణి, వసుంధరాదేవి శ్రీహరితో మొరపెట్టుకున్నప్పుడు కొంత సంవాదం జరిగినప్పుడు వచ్చినటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పినటువంటి ధర్మసూత్రాలలో భూయాగం చేసేటప్పుడు వెలువడిన కొంత సంధిని కూడా అక్కడక్కడ చర్చించుకోవడంలో మా చెవిలో పడ్డటువంటి సత్యం, మా యోగ బలమునకు, మా తాపసిక ధర్మానికి మాకు అందినటువంటి సత్యాన్ని మీతో చెప్తాను. రోహిణి కార్తె పూనిన తర్వాత వచ్చే తొలి శుక్రవారం రోజు భూమిలో ఒక విధమైనటువంటి పూజను, ఒక తంతుని గనక చేస్తే వాస్తవంగా పుట్లు పుట్లు పంటలు వండుతాయి. ఎట్లా? తాళ్ళువోని పంట, తెగులు పడని పంట, రోగం రాని పంట, తరుగుడవోని పంట మీ చేతికి అందుతుంది. ఎంత నమ్మకంగా మీరు పంటలేస్తారో అంతకు రెండింతలు ఎక్కువ నమ్మకాన్ని మీకు భూదేవి ప్రసాదిస్తుంది. కాబట్టి రోహిణి కార్తె పూనిన తర్వాత వచ్చే తొలి శుక్రవారం, ఈరోజు సోమవారం, రేపు వచ్చేది తొలి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, పంటలు పండించేవాళ్ళు, అందులో ఉప్పు పంట పండించే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. రొయ్యల చెరువులు, చేపల చెరువులు పండించే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. అలాగే మామిడి తోటలు, పూల తోటలు, పండ్ల తోటలు, మునగ తోటలు ఇత్యాది పొగాకు తోటలు పండించేటటువంటి ధర్మంలో ఏదున్నను కూడా వారందరికీ ఇది వర్తించేటటువంటి గొప్ప ధర్మం. సాక్షాత్తు భూదేవి ఇచ్చినటువంటి కల్పవృక్షం, కామధేను, అక్షయ పాత్ర. చాలా తక్కువ మందికి ఈ సత్యం తెలుసు. రోహిణి కార్తె పూనిన తొలి శుక్రవారం రోజు మాత్రమే ఈ మహత్యం ఉంటుందని భూదేవి సెలవిచ్చినది. కాబట్టి రేపు మీకు అందుబాటులోనే ఉన్నది. ఎంతో కష్టపడతారు. మీ చెమట చుక్కలతోటి నేల నలికేటంత గొప్పగా మీరు కష్టపడతారు. నేను కూడా పనిచేసిన పొలాల్లో, నేను కలుపు తీసిన, వరిసేను కోసిన, వరి మోపులు మోసిన, పత్తి గుంజిన, ఆందేపు గిచ్చలు పెట్టిన, ఆందేపు చేనుకు మందు పెట్టిన, ఆందేపు చేను కలిసిన, నేను కూడా చేసిన, కంది కొయ్య కొట్టిన, కంది కళ్ళం కొట్టిన, పెసురు బుడ్డలేరిన, నేను కూడా పొలంలో పనులు చేసిన కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మీ కష్టానికి సరియగు ఫలం రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పంటకు చీడబడడానికి ఒక కారణం ఉన్నది, తెగులు రావడానికి ఒక కారణం ఉన్నది, బూజు రోగం, ఆ రోగం, ఈ రోగాలు వస్తుంటాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఈ మధ్యలో. అయితే వీటితో పాటు పంట తాళ్ళు పోవడం, గట్టి గింజలు రాకుండా గాలి కొట్టుకుపోయే తాళ్ళు పంట పోవడంలో కూడా రైతు నష్టపోతాడు. వీటితో పాటు ఏదన్నా పీడ తగిలింది, ఏదైనా తెగులు తగిలింది, గాలి సోకింది, ధూళి సోకింది, దిష్టి ప్రభావం, నరదిష్టి, అవతల పొలం వాడు అబ్బా ఎంత మంచిగా వచ్చింది పొలం అనుకున్నాడే అనుకోండి, అది ఏ విధంగా తరగడానికి దారి తీస్తుంది. అట్లా దిష్టి ప్రభావం ఉన్నా, ఎవరైనా ఏమైనా చేసుకొచ్చి చల్లినా, ఇటువంటివి ఏవి కూడా మీ పంటకు తగలకుండా భూమికి మొదటనే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే గొప్ప తంతుగా భూదేవి చెప్పింది. రేపు వచ్చే తొలి శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు ఈ తంతును పాటించండి. పాటించి శుభాలు పొందండి, లాభాలు పొందండి. మీరు అనుకున్నంత లాభం. ఏం పూజ చేయాలి, ఎలా చేయాలి? ఆ రోజు ఇంటిల్లిపాదికి తలస్నానాలు చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని, కల్లాపు చల్లుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంట్లో దీపం వెలిగించి, గడపకు కొబ్బరికాయ కొట్టి, కిచెన్లో పాలు పొంగిచ్చి, ఒకవేళ వీలైతే మీ ఇంట్లోనే అన్ని పదార్థాలు చేసుకొని పొలం దగ్గరికి వెళ్ళండి. లేదా ఇన్ని కట్టెలో, ఒక గ్యాస్ పొయ్యో ఏదో మీకు సౌలభ్యంగా ఉన్నాయి తీసుకొని పంట పాత్రలు, సరుకులన్నీ పొలం దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడన్నా వండుకోండి, అక్కడన్నా వండండి. ఎలా వండాలి, ఏమేమి వండాలి చెప్తాను. భక్షాలు తప్పకుండా చేయాలి. భక్షాలంటే పల్లెటూళ్ళలో పోలేలు అంటారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, పూర్ణంతో చేసే పోలేలే పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ మధ్యలో రవ్వ పోలేలు చేస్తున్నారు, ఇంకా శనగం పోలేలు చేస్తున్నారు, కొబ్బరి తురుముతో కూడా భక్షాలు చేస్తున్నారు, బొబ్బట్లు. ఇవేవి శాస్త్రీయమైనవి కావు. పూర్ణం పోలేలే పూర్ణత్వ సిద్ధి.
అనగా శనగపప్పు, కందిపప్పు, బెల్లం వేసి రుబ్బి ఆ పదార్థాన్ని పిండిలో పెట్టి చేసేది అసలైనటువంటి పూర్ణం పోలేలంటారు మోటుగా. కొన్ని కొన్ని ప్రాంతాలలో వేరే వేరే విధంగా అనుకుంటారనుకోండి. అలా భక్షాలు చేయండి. ఎన్ని చేస్తారు? 16 భక్షాలు చేయండి. ఎక్కువ కూడా చేసుకొని తినండి. 16 చేయండి. అన్నం ఉడకబెట్టండి. గంజి వార్చొద్దు. ఉప్పేయకూడదు మళ్ళీ. ఉప్పేస్తారు చాలామంది. కొంతమందికి అన్నంలో ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని తినే అలవాటు ఉంటది. ఉప్పేయొద్దు. ఏదైనా ఒక కాయగూర చేయండి. కాయగూర చేసేటప్పుడు ఎండుమిర్చి పౌడర్ వాడొద్దు. అంటే కొట్టిపెట్టిన పొడి వాడకండి, కారం పొడి. పచ్చికాయలు దంచి తోడేసి కాయగూర చేయండి. ఏదైనా ఒక చారు చేయండి. చారు కూడా ఎండుమిర్చి పౌడర్ లేకుండా, కారం పొడి లేకుండా చేయండి. చేసుకొని 2 కొబ్బరికాయలు, నవధాన్యాలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, 5 నిమ్మకాయలు, ఒక గంధపు చెక్క, నవరత్నాలు, పంచలోహాలు లేదా ముత్యం, పగడం, ఎండి సూరు, 5 రూపాయి చిక్కలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, తమలపాకులు తీసుకొని మీ పొలం దగ్గరికి వెళ్ళండి. మీరు పొలం దగ్గర కూడా వంటలు చేసుకోండి. ఎక్కువ కూడా చేసుకొని అందరికి పిలిపించి అన్నదానం చేయండి. గొప్పగా చేయండి. వనదేవతకు భోజనం పెడుతున్నామని చెప్పండి అందరికీ. భూదేవికి పూజ చేసి పెడుతున్నామని చెప్పండి. 10 మందికి ప్రసన్న కడుపు నింపండి. లేదా మీ కాడికే చేసుకొని తినండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీ పొలమునకు తూర్పు వైపు ముఖం చేసి నిలబడితే ఎడమ చేయి వాటంగా ఈశాన్య భాగం అవుతుంది. మీ పొలమునకు ఈశాన్య భాగం పోయి ఒక 2 మూరల లోతు గుంత తవ్వండి. తవ్విన తర్వాత ఆ గుంతలదే పిడికెడు మన్ను తీసుకొని ఒక ముద్ద చేయండి. నీళ్ళతోన తడిపి ఆ ముద్ద భూదేవి స్వరూపం, సాక్షాత్తు ధరణీదేవి వసుంధర ముద్ద చేయండి. ఆ ముద్దకు పసుపు కుంకుమలతోను బొట్లు పెట్టి బొడ్డులో ఒక రూపాయి చిక్కనన్న, వెండి సూరన్న పెట్టండి. ముత్యం పగడం పెట్టండి. పెట్టి ఆ తోగిన గుంతలో పసుపు కుంకుమేసి, అక్షింతలేసి 2 తమలపాకులు పెట్టండి. ఆ తమలపాకు మీద ఈ ముద్దను కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి పసుపు చేతిలో పట్టుకొని, అమ్మా భూదేవి, మేము సర్వసమృద్ధికరమైనటువంటి పంటలు మా చేతికి రావాలని నీ పూజ చేస్తున్నాము తల్లి. ఈరోజు రోహిణీ కార్తె పూర్ణిమ తొలి శుక్రవారం. అమ్మా మమ్మల్ని అనుగ్రహించని చెప్పి పసుపేయండి. మళ్ళీ అట్లాగే సంకల్పం చెప్పి కుంకుమేయండి. అక్షింతలేయండి. వేసిన తర్వాత దండం పెట్టుకొని ఒక 5 అగరబత్తులు వెలిగించి ఆ ముద్ద చుట్టూ తిప్పి ఆనే గుంతలో పక్క మీద కూర్చండి. కూర్చిన తర్వాత నవధాన్యాలు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి పోయండి. నల్ల నువ్వులు పోయండి. తెల్ల ఆవాలు పోయండి. 5 నిమ్మకాయలు చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని మీ చుట్టే 3 సుట్లు తిప్పుకొని అష్టదిక్కులకు తిప్పి చుట్టూరుత తిరిగి 30 కోట్ల దేవతలకు తిరిగి మొక్కి 5 నిమ్మకాయల గుంతలో పెట్టండి. దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత పైన గుంతకు పైన 2 ఎడలు చేయండి. ఎడలంటే పల్లెటూరులో ఎడలు అంటారు. 2 నైవేద్యాలు పెట్టండి పైన. అరటాకు ఉంటే 2 అరటాకులు పెట్టండి. లేదా ఇస్తరాకు మోతుకాకులో ఏదన్నా డిస్పోజర్ ప్లేట్లు అంటారా ఏమంటారు, ఆ ప్లేట్లలో 2 ఎడలు చేయండి. 2 నైవేద్యాలు పెట్టి మీరు వండిన పదార్థాలలో మొదట అన్నం పెట్టండి, భక్షాలు పెట్టండి, కాయగూర పెట్టండి, చారు పెట్టండి. ఒకవేళ ఉంటే ఇంత బెల్లం పానకము లేదా ఒక బెల్లం గడ్డ, ఇంత పెరుగు కూడా వేసుకోవచ్చు, అడిషనల్ అది. వేసుకున్న తర్వాత ముఖ్యమైన గమనిక, కూరల్లో పోపు పెట్టకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాయగూరలో కానీ చారులో కానీ పోపు పెట్టొద్దు దయచేసి. 2 ఎడలు చేసిన తర్వాత చేతిలో నీళ్లు తీసుకొని ఆ నైవేద్యం చుట్టూతా తిప్పి పక్కన పారబోసి నీళ్లు ప్రోక్షణ చేసి ఆ భూదేవికి నివేదన చేస్తున్నట్లు 5 సార్లు ఇలా చూపాలి. అమ్మా ఈ నైవేద్యాన్ని ఆరగించు అని చెప్పి మొక్కి దండం పెట్టుకోవాలి. మళ్ళీ మీరు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ కొట్టి ఆ గుంతలో పెట్టాలి. ముద్ద దగ్గర పెట్టాలి. 5 రకాల పండ్లు కూడా తీసుకురండి. ఆ 5 రకాల పండ్లు కూడా ఒక్కొక్క పండు ఆ గుంతలో పెట్టాలి. పెట్టి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకున్న తర్వాత ఈ 2 నైవేద్యాలలో ఒక నైవేద్యపు పదార్థాన్ని తీసుకొని ఆ గుంతలో పెట్టండి ముద్దలో. పెట్టి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని అక్షింతలేయండి. మీ ఇంటోళ్ళ కాడికి అందరితోటి అక్షింతలేపియండి. అక్షింతలేసి దండం పెట్టిపియండి. పెట్టిపించిన తర్వాత తోగి పక్కన పెట్టుకున్న ఆ మన్నుతోటి ఆ గుంతను పూడ్చిపెట్టండి. పూడ్చిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి సెంటర్లో పెట్టి దండం పెట్టుకొని మంచిగా మొక్కుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పి మొక్కుకొని, అమ్మా ఈరోజు మేము భూదేవి పూజ చేసినాం. రోహిణి కార్తె పూనిన తర్వాత తొలి శుక్రవారం రోజు ఈ పూజ చేస్తే అనుకున్నంత సమృద్ధి, అనుకున్నంత గొప్ప లాభాలు, వృద్ధి, దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పి ఒక స్వామి చెప్పిండు.
ఆయన వాక్కును గౌరవించి మేము చేశాం తల్లి. మాకు పుట్టెడు బర్కతి కలగని, పుట్టెడు పంటలు వండాలని చెప్పి మొక్కుకొని దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత ఇంకొక కొబ్బరికాయ మిగులుతది. ఆ కొబ్బరికాయను కూడా కొట్టి పైన పెట్టుకోండి. పెట్టుకొని పైన ఇంకొక ఎడ చేసింటారు గదా! ఆ ఎడ మొత్తం కలగలపాలె. ఆ అన్నము, భక్షాలు, కూరలంతా ఒకతోన కలగలిపి దండం పెట్టుకొని, ఆ కలిపిన కలగలిపిన అన్నాన్ని మీ సేనంతా పొలిజల్లుకోవాలె. మీకు ఇంకొకతోన పొలమున్నా, అందరికి ఒకటే తోనుండదు. ఈడొక ఎకరం ఉంటే, ఆడొక ఎకరం ఉంటది. ఆడొక గుంట ఉంటది. ఈడొక గుంట ఉంటది. ఆ పదార్థాన్ని మీకెక్కడెక్కడ మార్లుండవో, ఎక్కడెక్కడ గుంట్లుండవో పొలముందో అన్ని జాగాలో కొంచెం కొంచెం పడేటట్లు పొలిజల్లుకోండి. పొలిజల్లుకున్నాక దండం పెట్టుకోండి. మంచిగా మొక్కుకోండి. పంచభూతాలకు మొక్కండి. భూదేవికి మొక్కండి. ఆకాశానికి మొక్కండి. నక్షత్ర మండలానికి మొక్కండి. నవగ్రహాలకు మొక్కండి. సాక్షాత్తు పరమశివునికి మొక్కండి. అందరికి మొక్కండి. మీకు శుభం కలుగుతుంది. తర్వాతకి మీరు వండుకున్న పదార్థాలు ఇంటిల్లిపాదికి అందరూ చక్కగా కూర్చోండి. ఆ వనదేవతను ఆహ్వానించుకోండి. ఆ ప్రకృతి గాలిని పీల్చుకుంటూ చక్కగా వనభోజనం చేసుకొని మీ ఇంటికి మీరు వచ్చేసేయండి. తదుపరి మీరు ఏమన్నా పంటలేసుకోండి. నీవు జొన్నలేస్తావా, సద్దలేస్తావా, వరేస్తావా, పత్తేస్తావా, ఆందెలేస్తావా, నీవు ఏ పంట ఏసినా నీకు తప్పకుండా లాభం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఇది చాలా గొప్ప తంతు. పోయిన సంవత్సరం కొంచెం చెప్పాను. చాలామంది వీడియో చూసిన తర్వాత స్వామీజీ కొంచెం విస్తారంగా చెప్పండి అని అడిగారు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది కాబట్టి చెప్పలేకపోయాను. ఈ సంవత్సరం చాలామంది ముందు ముందే కామెంట్లు పెట్టారు. ఫోన్లు చేసి అడుగుతున్నారు. మా బిజవారంలో ఉండేవాళ్ళు, ఇక్కడ పీఠంలో పనిచేసేవాళ్ళు, మా శిష్యుల్లో కూడా చాలామంది పొలాలున్న వాళ్ళు అడిగారు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం చేసేటటువంటి భూమిపుత్రులకు, భూదేవిని నమ్ముకున్న మహారాజులకు ఇదొక కల్పవృక్షం, కామధేను, అక్షయపాత్ర. నేను చెబుతున్నాను కాబట్టి నా వాక్కును గౌరవించి గనక మీరు ఈ పూజ చేస్తే తప్పకుండా పుట్టెడు పంట మీకు వండుతది. అనుకున్నంత లాభాలు మీరు చూస్తారు. తప్పకుండా దీన్ని పాటించండి. సర్వ శుభాలు పొందండి. ఎందుకంటే ఎంత కష్టపడతారో నేను చూశాను. నాకు తెలుసు. చాలామంది నేను గతంలో మందికి చెప్పేటప్పుడు వచ్చి అంటుండ్రి లైన్‌లో, "స్వామి పంట ఏసేటప్పుడు ఒకలాగుంటది. పెరిగేటప్పుడు ఒకలాగుంటది. కాపు కాసేటప్పుడు ఒకలాగుంటది. చేతికొచ్చేటళ్ళకి ఒకలాగైతది స్వామి. ఎవరి దిష్టి పడిందో ఏమైందో" అంటుంటారు. దీంట్లో ఒక తిరకాస్తుంది. పొద మనుషులు ఒక సామెత చెప్పేవాళ్ళు. భూదేవి ఊడిస్తే మషమ మాయం చేసిందనేవాళ్ళు మోటుగా. ఇందులో కొన్ని తిరకాస్తులు, కొన్ని లొసుగులుంటాయి. కానీ ఈ భూమి పూజ గనక ముందు మనం చేసి, ఈ ఈ ధర్మంతో గనక భూదేవిని ప్రసన్నం చేస్తే, నీ భూమిలోకి ఎవరిని కాలు పెట్టనీయది. ఏ చీడ రాదు, ఏ పురుగు పట్టదు, ఏ బూజు తెగులు రాదు, ఏది రాదు. పంట అట్లా పెరుగుతూనే పోతది. మోటుగా చెప్పాలంటే 3 పువ్వులు 6 కాయలన్నట్లు. నీవు పిడికెడేస్తే మానెడు, మానెడేస్తే అడ్డెడు, అడ్డెడేస్తే గాదెకు వండుతాయి. నీవు ఎంత అనుకుంటే అంత పంట వండుతది కాబట్టి తప్పకుండా ఈ యొక్క తంతును పాటించి శుభం పొందుతారని ఆశిస్తూ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.